ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కార్ రేస్ నిర్వహణ కేటీఆర్ సొంత నిర్ణయమని తేల్చింది ఏసీబీ. ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించినట్లు తెలిపింది. సీఎం సీఎస్ ఆర్థిక మంత్రికి సమాచారం ఇవ్వనట్లు గుర్తించింది. రేసు నిర్వహణతో క్విడ్ ప్రోకో జరిగినట్లు తేల్చారు ఆఫీసర్లు. బీఆర్ఎస్ కు 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అందాయని గుర్తించారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ అందజేసింది ఏసీబీ. ఫార్ములా కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డిని చేర్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఈ కార్ రేస్ ఎపిసోడ్ లో తాజా పరిణామాలేంటి? ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత రీసెంట్గా అంటే సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి పూర్తి రిపోర్ట్ అందించింది. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంటే 2024 డిసెంబర్లో ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత కేటీఆర్తో పాటు అటు BLN రెడ్డి అలాగే అరవింద్ కుమార్ వీళ్ళందరినీ కూడా విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత అటు అవతల ఉన్న ప్రతినిధులకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను అది FEO ప్రతినిధులను కూడా విచారణ చేసి పూర్తి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. సో ఈ రిపోర్ట్లో ముఖ్యంగా కొన్ని ప్రధాన అంశాలు చేర్చారు. సో ఈ కార్ రేస్ నిర్వహణ అనేది అటు ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం కాదు, కేటీఆర్ ప్రైవేట్గా పర్సనల్గా తీసుకున్న నిర్ణయం. చెల్లింపుల్లో కూడా అంటే ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి అంటే HMDA నుంచి చెల్లించిన చెల్లింపులన్నీ కూడా ప్రభుత్వానికి అటు రాష్ట్ర CS కానీ, ఆర్థిక శాఖ మంత్రికి కానీ, సీఎంకు కానీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి కానీ వాళ్ళ ఎవరికీ కూడా చెప్పకుండా చెల్లించిన చెల్లింపులే ఇవన్నీ అంటూ వాళ్ళు తీర్చారు. యాక్చువల్గా గవర్నమెంట్కి సంబంధించి ఏ ఫండ్ అయినా 10 crores ఎబో అంటే 10 కోట్లకు దాటిన ఏ ఫండ్ చెల్లించాలన్నా కూడా ఇటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు CS కన్ఫర్మేషన్ ఉండాల్సి ఉంది. సో కానీ ఇటు EFOకు చెల్లించిన డబ్బులు 40 కోట్లకు పైగా చెల్లించారు. సో దీనిలో ఎక్కడా కూడా ఇటు CS నుంచి కానీ లేకపోతే అటు ఫైనాన్షియల్ సెక్రటరీ నుంచి కూడా కన్సర్న్ తీసుకోకుండా వాళ్ళ కన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా HMDA నుంచి చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఇక ఇదే కాకుండా ఇటు ఈ సీజన్ 9, 10, 11, 12 ఈ 4 సీజన్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం పూర్తిగా నిర్వహిస్తే అంటే వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వం పైన సుమారు 600 కోట్లకు పైగా భారం పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వీళ్ళు తీర్చారు. అలాగే ఇప్పుడు EFO అలాగే ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీలకు ఇటు HMDA నుంచి ఈ రేస్ నిర్వహణ కోసం HMDA నుంచి చెల్లిస్తున్న చెల్లింపుల వల్ల వాళ్ళు లబ్ధి పొంది క్విడ్ ప్రోకో ద్వారా అటు BRS పార్టీకి 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చినట్లు కూడా ఏసీబీ తమ నివేదికలో పేర్కొంది.